ఆర్థరైటిస్ అనేది వయసుకు సంబంధం లేకుండా ఏ వయసులో వారిలో అయినా రావచ్చండి. కానీ ఎక్కువ మందిని కానీ తీసుకుంటే వయసు పైబడిన వాళ్ళలోనే ఇది వాతం కానీ వ్యాధి సంబంధించి చూస్తుంటాము. ఈ ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, జువెనైల్ ఆర్థరైటిస్ అంటారు. సో ఇది చిన్న వయసు వాళ్ళు, అంటే ఒక 15 నుంచి 18 సంవత్సరాల లోపు, 5 సంవత్సరాల పైబడి వీళ్ళలో ఈ వ్యాధిని చూస్తూ ఉంటాము. అలాగే కొన్నిసార్లు ఈ వైరల్ ఫీవర్స్ తర్వాత వచ్చే వ్యాధులు అనేది ఏ వయసు వాళ్ళనైనా ఇది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మధ్య వయసు వాళ్ళ కీళ్ళవాతం, ఎక్కువగా ఆడవారిలో కీళ్ళవాతం మనం చూస్తుంటాము. మగవారిలో అయితే కామన్గా ఉండే వాతం వచ్చేసి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ఇది మగవారిలో చూస్తుంటాం. అంటే ఈ జనరల్గా 20 సంవత్సరాల నుంచి ఏ వయసు వాళ్ళని చూడవచ్చు. కానీ కామన్గా చూసేది మనము 20 నుంచి 40, 50 వరకు. కొన్నిసార్లు కొంత మోతాదు తీవ్రత తక్కువగా ఉన్న వాళ్ళలో అలాగే చిన్న చిన్న నొప్పుల్లాగా వాళ్ళు క్రమేణా ఎక్సర్సైజ్లు ట్యాబ్లెట్స్ ఏదైనా వేసుకుంటూ టెస్ట్ చేసుకోకుండా ఉన్నప్పుడు లేటర్ స్టేజ్లో కూడా, అంటే 60 ఏళ్ళ పైబడి కూడా ఎప్పుడైనా ఈ కీళ్ళవాతం పరీక్ష చేసినప్పుడు, మందుల ద్వారా తగ్గినప్పుడు ఏదైనా పరీక్ష చేస్తే అప్పుడు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వయసు రీత్యా వచ్చే అరుగుదలలు జనరల్గా 40 నుంచి 60 సంవత్సరాల వయసులో మనం చూస్తుంటాము. కొన్నిసార్లు గౌట్, యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే నొప్పులు జనరల్గా యంగ్ ఏజ్లోనే చూస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు కోవిడ్ తర్వాత కానీ ఇలాంటి వచ్చే నొప్పులు ఏ వయసు వాళ్ళైనా చూడవచ్చు, కానీ ఎక్కువగా మధ్య వయసు వాళ్ళనే చూస్తూ ఉంటాం.